హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి రెడ్మీ 9 పవర్ స్మార్ట్ ఫోన్. సో యాక్చువల్గా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నేనున్న లొకేషన్కి కొంచెం లేట్గా వస్తాయన్నమాట ఏదైనా సరే ఆర్డర్ చేసినప్పుడు. సో అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అవుతుంది. అందుకోసమే మొబైల్ ఫోన్ అయితే నేను యూజ్ చేసి ఒక రివ్యూ ఇస్తే ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో రెడ్మీ 9 పవర్తో ఈ 7 రోజుల్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ మొబైల్ ఫోన్ ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు అనేది క్లియర్గా చెప్తాను. అలాగే ఇందులో నాకు నచ్చిన విషయాలు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది రెడ్మీ 9 పవర్ కొనాలా వద్దా అనేది. సో అందుకోసం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక ఈ ఫోన్లో నాకు ఫస్ట్ నచ్చిన విషయం దీని డిస్ప్లే. దీంట్లో మనకు 6.5 ఇంచెస్తో ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మనకు వాటర్ డ్రాప్ నాచ్తో ఉంటుంది. సో నాచ్ కూడా మనకు చాలా చిన్నగానే ఉంటుంది. ఇక అంతేకాకుండా సో ఇది మనకు ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో వైడ్ వన్ L1 సపోర్ట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది కాబట్టి మనం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ని ఫుల్ హెచ్డీ రెజల్యూషన్లో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీలో సినిమాలు ఇంకా అలాగే వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే చాలా సూపర్గా ఉంటుంది. కలర్స్ కూడా మనకు చాలా వైబ్రెంట్గా కనిపిస్తాయి, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. సో మల్టీమీడియా అంటే సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. ఇక డేలైట్ కండిషన్లో డైరెక్ట్గా మనం సన్లైట్లోకి వెళ్ళినా కూడా దీని బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఆప్షన్స్ వెతుక్కోవడం కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత దీని డిజైనింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ నుంచి మరీ అంత ప్రీమియం లుక్లో అయితే మనకు చూడడానికి కనిపించదు. బ్యాక్ సైడ్లో రెడ్మీ అని కొంచెం పెద్దగా వీళ్ళ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో దీంట్లో 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్నప్పటికీ మరీ మొబైల్ ఫోన్ అంత వెయిట్గా అయితే ఉండదు. 198 grams దీని వెయిట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మనకు హెవీ ఫోన్ యూస్ చేసే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. ఇక 6000 mAh కెపాసిటీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు 18 watt ఛార్జింగ్ అడాప్టర్ అయితే బాక్స్లో ఉంటుంది. ఫుల్గా ఈ ఫోన్ని ఛార్జ్ చేయడం కోసం మనకు 3 గంటల 18 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. నేను టోటల్గా కనెక్ట్ చేసి 0 to 100% అయ్యే వరకు చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో 6000 mAh బ్యాటరీ కాబట్టి మనకు టైం కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఇక బ్యాటరీ డ్రైనింగ్ విషయానికి వస్తే మీరు నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా 2 రోజులు దీని బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇక రెగ్యులర్ అంటే మీరు సినిమాలు చూడడము, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తే కూడా మీకు 1.5 day ఖచ్చితంగా దీని బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. నేను సినిమాలు చూశాను, గేమ్స్ ఆడాను, నాకైతే 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా బ్యాటరీ పరంగా నాకైతే ఎటువంటి ఇష్యూస్ అయితే కనిపించలేదు. బ్యాటరీ పరంగా కూడా గుడ్ అనే చెప్పొచ్చు. తర్వాత ఈ ఫోన్లో ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 అక్టోకోర్ ప్రాసెసర్. ఇది జీపీయూ కూడా పవర్ఫుల్ జీపీయూనే. నేను ఆస్ఫాల్ట్ 9 ఇన్స్టాల్ చేసి గేమ్ ప్లే చేద్దామని ట్రై చేస్తే సపోర్ట్ చేయలేదు. సో ఆస్ఫాల్ట్ 8 ఆడాను, అలాగే ఫ్రీ ఫైర్ హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో పెట్టేసి ఆడాను, అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ కూడా హై సెట్టింగ్స్లోనే సెటప్ చేసి ఆడాను. సో ఇందులో మనకు గేమ్ టర్బోకి సంబంధించిన ఆప్షన్ ఉంది. సో దీంట్లోకి వెళ్ళి నేను గేమ్ ప్లే అయితే చేశాను. సో గేమ్ ప్లే చేసేటప్పుడు ల్యాగ్స్ అయితే నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. అప్పుడప్పుడు చిన్న గన్ డ్రాప్స్ అనేవి కనిపించాయి. సో అవి నార్మల్గా ఏ ఫోన్లో అయినా సరే కనిపిస్తాయి. గేమ్ ప్లే నేను 2-3 గంటలు ఆడిన తర్వాత హీట్ అవుతుందని చెక్ చేశాను. సో బాడీ దగ్గర మనకు నార్మల్ హీటింగ్ అయి ఉంది. తర్వాత కెమెరా దగ్గర కొంచెం లైట్గా హీట్ అయినట్లయితే కనిపిస్తుంది. సో మరీ అంత హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఎక్కడ నోటీస్ చేయలేదు. సో ఓవరాల్గా అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో గేమ్స్ ఆడేవాళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఈ ఫోన్ సాఫ్ట్వేర్ ఇంకా అలాగే డే టు డే యూసేజ్ గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో మనకు MIUI 12 ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 10తో వస్తుంది. సో ర్యామ్ వచ్చేసరికి 4GB 2.53GB మనకు ఫ్రీగా ఉంటుంది. సో బేసిక్గా నేను ఈ పాయింట్స్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే డే టు డే యూసేజ్లో ఖచ్చితంగా మనం దీంట్లో ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తాం. MIUI 12 అంత ఆప్టిమైజ్ అయితే లేదు ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 అక్టోకోర్ ప్రాసెసర్తో. సో ఏదైనా సరే యాప్ అనేది ఓపెన్ చేస్తే లోడ్ అవ్వడానికి మనకు చాలా టైం తీసుకుంటుంది, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. రీసెంట్ యాప్స్ ఇంకా అలాగే మీరు మల్టీ స్క్రీన్స్ అనేవి ఓపెన్ చేస్తుంటారు కదా, ఆ టైంలో ల్యాగ్స్ అయితే కనిపిస్తాయి. యానిమేషన్ కూడా మనకు చాలా స్లోగా ఉంటుంది. సో మీరు ఏదైనా సరే మెమొరీలో ఉంచుకున్న అంటే రీసెంట్ యాప్లోకి వెళ్ళి ఏదైనా సరే యాప్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే తిరిగి అది మనకు రీలాంచ్ అన్న అవుతుంది, లేకపోతే లోడింగ్ టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీరు వాట్సాప్ కనుక ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే సో ఖచ్చితంగా లోడింగ్ టైం, యానిమేషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్. ఒకవేళ వీళ్ళు MIUI 12 ఏదైనా సరే అప్డేట్ తీసుకొస్తే మేబీ ఇవన్నీ ఫిక్స్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మాత్రం డే టు డే యూసేజ్కి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో యాప్ లాంచ్ టైం కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి కొంచెం స్లోగానే అవుతున్నాయి. తర్వాత మొబైల్లో పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫస్ట్ బాటంలో ఇంకా అలాగే స్క్రీన్ పైన అంటే డిస్ప్లే పైన మనకు 2 స్పీకర్స్ అనేవి ఉన్నాయి. నేను చెప్పాను కదా మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందని. సో దీంట్లో
స్టీరియో స్పీకర్స్ అనేవి ఉంటాయి. సో ఏదైనా సరే వీడియో సాంగ్ వినేటప్పుడు, మూవీ చూడేటప్పుడు మనకు క్వాలిటీ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఇక టాప్ సైడ్లో 3.5mm ఆడియో జాక్ ఉంది, అలాగే ఐఆర్ బ్లాస్టర్ ఉంది. బాటమ్ చూసుకుంటే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, మెయిన్ మైక్రోఫోన్ ఉంది. సో ఓవరాల్గా మల్టీమీడియా కోసం చూసుకుంటే సో స్పీకర్స్ నుంచి అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉందో మరి అంత ఫాస్ట్గా అయితే వర్క్ అవటం లేదు. సో యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా సేమ్ అలానే ఉంది. ఇక ఈ ఫోన్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయి మనకు. బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇవన్నీ మనకు నాన్ వేకబుల్. అంటే యాక్చువల్గా మొబైల్ ఫోన్ మనం ఎక్కడైనా సరే పెట్టేసి ఇలా చేతిలో తీసుకున్నాం అనుకోండి, సో స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు. మనం ఒకవేళ స్క్రీన్ మీద ట్యాప్ చేసినా, సో ఎక్కడ ఏం టచ్ చేసినా కూడా మనకు స్క్రీన్ అనేది ఆన్ అవ్వదు అనమాట. సో మనం ఖచ్చితంగా పవర్ బటన్ని ట్యాప్ చేయాలి, అప్పుడే స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. సో యాక్చువల్గా మీరు మొబైల్ ఫోన్స్లో చూసే ఉంటారు, మొబైల్ ఫోన్ మనం సింపుల్గా ఇలా తీసుకుందామంటే చేతిలోకి స్క్రీన్ అనేది లైటింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఫోన్లో మనకు ఆ ఫీచర్ అయితే లేదు. బట్ సెన్సార్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇక ఈ ఫోన్ మనకు డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఉంది. 2 4G సిమ్ కార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది 64GB వేరియంట్ కాబట్టి UFS 2.0 సపోర్ట్ వస్తుంది. అలాగే మనం 128GB వేరియంట్ తీసుకుంటే UFS 2.2 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. 512GB వరకు మనం SD కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని. అలాగే వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది. మనకు NFC సపోర్ట్ అయితే లేదు, FM సపోర్ట్ ఉంది. సో ఓవరాల్గా ఒక ఆండ్రాయిడ్ ఫోన్కి కావాల్సిన అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అయితే మనకు ఈ ఫోన్లో ఉంటాయి. ఇక తర్వాత ఈ మొబైల్ ఫోన్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే సో దీంట్లో మనకు రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్తో ప్రైమరీ కెమెరా సెన్సార్. దీని అపేచర్ f1.8గా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అలాగే డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. అపేచర్ వచ్చేసరికి f2.0గా ఉంటుంది. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డే లైట్ కండిషన్లో ఫొటోస్, వీడియోస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డే లైట్ కండిషన్లో. అదే మీరు రైట్ సైడ్ నుంచి చెక్ చేసినా కూడా మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డే లైట్ కండిషన్లో 1080p 30fps వరకు మనం వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీలో రికార్డ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అదే మీరు లో లైట్ కండిషన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా నాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. ఫోటో, వీడియో క్వాలిటీ మరి అంత బాగా అయితే ఉండదన్నమాట లో లైట్లో ఫొటోస్ తీసుకుంటే. అదే మీరు ఒక రూమ్లో ఉండి మంచి లైటింగ్ కండిషన్లో ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. కానీ మరీ లైటింగ్ లేని సిచ్యువేషన్లో మాత్రం దీని కెమెరా పర్ఫార్మెన్స్ అస్సలు ఏం బాగుండదు అనమాట. సో ఓవరాల్గా ఇవి నాకు ఈ ఫోన్లో నచ్చిన విషయాలు. ఇక నచ్చని వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి సో దీంట్లో మనకు ర్యామ్ మేనేజ్మెంట్ అంత సరిగ్గా లేదు. సో డే టు డే యూసేజ్కి నేనైతే రికమెండ్ చేయను ఈ ఫోన్ని. ఎందుకంటే చెప్పాను కదా, సో ఏదైనా సరే యాప్ ఓపెన్ చేస్తే రీఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ నుంచి లోడ్ అవుతుంది. ఇక యానిమేషన్ అనేది మనకు చాలా స్లోగా ఉంటుంది. సో డే టు డే యూసేజ్లో మీరు వాట్సాప్ ఇంకా అలాగే హెవీ అప్లికేషన్స్ ఏమైనా సరే ఓపెన్ చేస్తే లోడ్ అవ్వడానికే కొంచెం టైం తీసుకుంటుంది, లేకపోతే రీఓపెన్ అవుతుంది అనమాట. సో అటువంటి ఇష్యూస్ అయితే మనకు దీంట్లో చూడడానికి కనిపిస్తాయి. ఇవి ఇప్పుడున్న ఈ సాఫ్ట్వేర్లో ఒకవేళ ఫర్దర్గా వీళ్ళు ఏదైనా సరే అప్డేట్ ఇచ్చారంటే మేబీ అవన్నీ సెట్ అవ్వచ్చు. ఇక తర్వాత నాకు దీంట్లో కెమెరాస్ అయితే లో లైట్ కండిషన్లో అస్సలు నచ్చలేదు. సో క్వాలిటీ అయితే ఏం బాగుండదు. చాలా వరకు నాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. నైట్ టైమ్స్లో మీరు ఫొటోస్ క్యాప్చర్ చేసిన, లో లైట్ కండిషన్లో ఫొటోస్ క్యాప్చర్ చేసిన, వీడియోస్ క్యాప్చర్ చేసిన మనకు క్వాలిటీ అయితే అస్సలు బాగుండదు. తర్వాత దీని డిజైన్ నాకు నచ్చలేదు బ్యాక్ సైడ్ నుంచి. సో రెడ్మీ అని పెద్దగా ఇలా లోగో అయితే ఇచ్చారు. సో మనం 11,000 పెడుతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా బ్యాక్ సైడ్ నుంచి మనది రూపాయే. సో బ్యాక్ సైడ్ నుంచి మంచి లుక్ అనేది ఉండాలనుకుంటుంటారు. సో అటువంటప్పుడు మరి అంత ప్రీమియం లుక్ అయితే మనకు దీంట్లో చూడడానికి కనిపించదు. సో ఈ మూడు నాకైతే ఈ ఫోన్లో నచ్చలేదు. సో ఇక ఓవరాల్గా ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం తీసుకోవచ్చా అంటే సో మీరు ఇంకొక ₹1000 యాడ్ చేసుకుంటే రెడ్మీ నోట్ 9 ప్రో మొబైల్ ఫోన్ అయితే ఉంది. 4GB 64GB వేరియంట్తోనే 720G ఆక్టోకోర్ ప్రాసెసర్తో. మీకు డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అలా కాదు ఈ ఫోనే తీసుకోవాలనుకుంటే సో దీంట్లో డిస్ప్లే బాగుంది, బ్యాటరీ బాగుంది. ఇక అంతేకాకుండా కెమెరాస్ డే లైట్ కండిషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. సో గేమింగ్కి చాలా బాగుంటుంది. గేమింగ్ కోసమే నా బడ్జెట్ ఇంతే, ఇదే ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేకపోతే బ్యాటరీ బాగుండాలి, ఒక 2 రోజులు బ్యాటరీ బ్యాకప్ ఉండాలి. ఇక తర్వాత మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, సో సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటాం అన్నప్పుడు ఈ ఫోన్ అయితే మీరు తీసుకోవచ్చు. డే టు డే యూసేజ్కి మాత్రం అంత సెట్ అవ్వదు. ఖచ్చితంగా దీంట్లో ల్యాక్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే ఒక ₹1000 యాడ్ చేసుకొని అప్గ్రేడ్ అవ్వడం బెటర్. సో లేకపోతే తీసుకుంటామంటే సో గేమింగ్కి, మల్టీమీడియా కోసం అయితే తీసుకోండి, డే టు డే యూసేజ్కి అయితే తీసుకోవద్దు. సో ఇది టోటల్గా రెడ్మీ 9 పవర్కి సంబంధించి నా చిన్న రివ్యూ వీడియో. ఓవరాల్గా మీకు ఈ ఫోన్కి సంబంధించి నేను నా హానెస్ట్ రివ్యూని మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.